నమస్కారం క్రికెట్ అభిమానులారా, వెల్కమ్ టు మై ఛానల్ గేమ్ ఆన్ ఆల్ ఇన్ వన్. ఇక ఆ క్షణం వచ్చేసింది. ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత కీలకమైన ఉత్కంఠభరితమైన రోజంతా వచ్చేసింది. ఒకవైపు గత ఏడాది గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి కప్పు కొట్టాలని కసిగా ఉన్న గుజరాత్ టైటాన్స్. ఈ పెద్ద మ్యాచ్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఫైనల్ కు ముందు జరిగిన క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ ను ఓడించి నేరుగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి కసితో ఫైనల్ కు చేరుకుంది. ఇలా రెండు జట్లు కూడా తమ ప్రతిభతోనే ఇక్కడి వరకు వచ్చాయి. మరి ఈ ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ బలాలు చూసుకుంటే, విరాట్ కోహ్లీ ఎంతో కాలం ఆడిన అనుభవం, కెప్టెన్ రాజత్ పటిదార్ మంచి ఫామ్ లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్స్. వీరితో పాటు హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యాలతో పాటు యువ బౌలర్లు రసిక్ సలాం, సూయాష్ శర్మ కూడా తోడవడంతో బౌలింగ్ లైన్ చాలా గట్టిగా కనిపిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా పోయినేడాది కప్పు గెలిచిన జట్టు కావడం వల్ల ఉన్న నమ్మకంతో ఆర్సీబీ వరుసగా రెండోసారి ఫైనల్ కు చేరి కప్పును తమ దగ్గరే ఉంచుకోవాలని చూస్తోంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ బలాలు చూస్తే, శుభ్మన్ గిల్ ప్రశాంతమైన నాయకత్వం, ఈ సీజన్లో అదరగొడుతున్న సాయి సుదర్శన్ మంచి ఫామ్ జట్టుకు ముఖ్యమైన బలం. మొదటి 6 ఓవర్లలో జోస్ బట్లర్ ఆడే మెరుపు బ్యాటింగ్, మిడిల్ ఓవర్లలో తిప్పేసే రషీద్ ఖాన్ అనుభవం గుజరాత్ కు కొండంత అండా. వీరికి తోడు పవర్ ప్లేలో వికెట్లు తీసే మహ్మద్ సిరాజ్, స్పీడ్ తో భయపెట్టే రబడా మరియు ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ రాకతో గుజరాత్ బౌలింగ్ కూడా అంతే బలంగా మారింది. గుజరాత్ టైటాన్స్ తమ రెండో ఐపీఎల్ కప్పు కోసం ఈ మ్యాచ్ లో శక్తులన్నీ ఒడ్డడానికి సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్ గెలుపోటములను మార్చే ఆ 3 ముఖ్యమైన పోరాటాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది విరాట్ కోహ్లీ వర్సెస్ మహ్మద్ సిరాజ్. ఒకప్పుడు ఒకే జట్టుకు ఆడిన వీరిద్దరి మధ్య జరగబోయే ఈ పోరు మ్యాచ్కే హైలైట్ కానుంది. రెండవది శుభ్మన్ గిల్ వర్సెస్ జోష్ హేజిల్వుడ్. మొదటి 6 ఓవర్లలో గిల్ ఆటను హేజిల్వుడ్ బౌలింగ్ అడ్డుకుంటుందా లేదా అనేది మ్యాచ్ గెలుపును తేల్చే అవకాశం ఉంది. ఇక మూడవది స్పిన్ను బాగా ఆడే సాయి సుదర్శన్ ను మిడిల్ ఓవర్లలో కృణాల్ లేదా సూయాష్ శర్మ తమ తెలివితో ఎలా ఆపుతారనేది ఆసక్తికరంగా మారనుంది. ఇక రెండు జట్ల పాత రికార్డులు చూస్తే, ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో ఆర్సీబీ కొంచెం ముందుంది. కానీ ఫైనల్ మ్యాచ్ ఒత్తిడి ఎప్పుడూ వేరుగా ఉంటుంది. రెండు జట్లు కూడా మంచి ఫామ్లో ఉండటంతో ఫైనల్లో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం. నా అంచనా విషయానికి వస్తే, రెండు జట్లు కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాయి. ఒకవైపు ఆర్సీబీకి ఫైనల్స్ ఆడిన అనుభవం లాభిస్తుంటే, మరోవైపు గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ కూడా చాలా గట్టిగా ఉంది. అందువల్ల ఈ మ్యాచ్ భారీ స్కోర్లతో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగేలా కనిపిస్తోంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఐపీఎల్ 2026 కప్పును ఎవరు గెలుస్తారు? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా లేదా గుజరాత్ టైటాన్సా? మీ అంచనాను ఇప్పుడే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ క్రికెట్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని క్రికెట్ ముచ్చట్ల కోసం మా ఛానల్ గేమ్ ఆన్ ఆల్ ఇన్ వన్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.